హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రౌడీ షీట్. అందరికీ తెలిసిందే రౌడీ షీట్ అంటే ఏంటి. రౌడీ షీట్ అనేది ఇప్పుడున్న సమాజంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి చాలామంది క్రిమినల్స్ ఎక్కువ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవడం వలన 2 సంవత్సరాల లోపు 4 కేసులు పైగా ఎఫ్ఐఆర్లుగా అయితే వారి మీద కంపల్సరీగా రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ రౌడీ షీట్ ఓపెనింగ్ అనేది కంపల్సరీగా అటెంప్ట్ మర్డర్, లేదంటే మర్డర్ కేసులు, దొంగతనాలు, లేదంటే ఇంటిమిడేషను అంటే బెదిరించడము, చంపుతానని బెదిరించడము, ఇటువంటివి కేసుల్లో 4-5 కేసుల్లో 2 సంవత్సరాల్లోపు ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా పోలీసు వారు ఆ వ్యక్తిపై రౌడీ షీట్ ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది. ఈ రౌడీ షీట్ అనే దాని గురించి సిఆర్పిసిలోనే సెక్షన్ 110, అలాగే బిఎన్ఎస్లో సెక్షన్ 126 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో వివరించడం జరిగింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 126, అలాగే సెక్షన్ 110 ఆఫ్ సిఆర్పిసిలో హ్యాబిచువల్ అఫెండర్స్ గురించి వివరించడం జరిగింది. ఆ సెక్షన్ ఆఫ్ లా ప్రకారమే సెక్యూరిటీ ప్రికాషన్స్ నిమిత్తం ఎవరైతే 2 సంవత్సరాల్లో లోపు 4-5 ఎఫ్ఐఆర్లో కేసులు నమోదయ్యి ఉంటాయో వారి మీద కంపల్సరీగా రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయటం వలన వారిని నెలలో 1-2 సార్లు డైలీ స్టేషన్లకు వచ్చి కన్సెంట్ వాళ్ళ ఏరియా స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టెళ్ళమనటం, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళకి బిహేవియర్ని ఎప్పటికప్పుడు గమనించుతూ ఉండటానికి పోలీసు వారు ఓపెన్ చేసే షీట్నే రౌడీ షీట్ అంటారు. ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత వారి కదలికలు అనేది ఎప్పటికప్పుడు పోలీసు వారు వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద ఒక కన్నేస్తూ ఉంటారు. ఈ రౌడీ షీట్ అనేది ఎలా తీయించుకోవాలనేది నేను ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.